ఇప్పుడు రైల్వే జోన్ అనే అంశం మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చింది. సో అటు కేంద్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్తా ఉంది. ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వం ఒకలా చెప్తా ఉంది. మేము భూమి కేటాయించామని వీళ్ళు చెప్తున్నారు. అసలు భూమి కేటాయించలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ అంశాన్ని మనం ఎంతవరకు జెన్యూన్ గా చూడాలంటారు? అంటే వీరు భూమి కేటాయించలేదండి. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో భూమి ఇవ్వటం కూడా జరిగింది. ఆ ఉమ్, భూమిలో కొంత భాగం అన్యాక్రాంతమైందని, దాంట్లోనే వైఎస్ఆర్సీపీ నాయకుడి పొలం కూడా ఉందని, కాబట్టి ఉమ్, దానికి అడ్డుపల్లలు వేయడం జరిగిందని చెప్పని గతంలో కూడా వచ్చింది. దాన్ని ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా దానికి పరిష్కార మార్గం ఆలోచించకుండా తిరిగి నిజంగా ఏదన్నా నిబంధనలకు ఏదన్నా ఇబ్బందిగా ఉంటే నిబంధనలు కేంద్రంతో మాట్లాడుకొని రైల్వే శాఖ వారితో మాట్లాడుకొని ఉమ్, వాళ్ళ రైల్వే శాఖ కావాల్సినటువంటిది వాళ్ళకి ఇవ్వాల్సింది భూమి కనుక ఇచ్చుండట్టయితే మేము ఉమ్. ఇచ్చుండేవాళ్ళం అని చెప్పి 2-3 పర్యాయాలు కూడా కేంద్ర మంత్రులు చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి అవును. నిస్సందేహంగా వైఫల్యం అనేది రాష్ట్ర ఉమ్, ప్రభుత్వం వైపు నుంచే కనపడతా ఉంది. ఇంకా ఉమ్, నయ్యం చాలా గొప్ప అవకాశం వీళ్ళకి వచ్చింది. ఈ ఉమ్, రోజు కేంద్రం ప్రకటించినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి రైల్వేకి సంబంధించి ఏది అమరావతి, విజయవాడ, అవును. గుంటూరు కలిపే దాంట్లో 2,600 కోట్ల రూపాయల అంచనాలుగా వాళ్ళు అనుకున్న దాంట్లో ₹1,000 ఉమ్. ఇచ్చారండి. 2,600 కోట్ల రూపాయల కంటే ₹1,000 చాలా గొప్పయి కదా, అదే చాలా అదే. ఎక్కువ కదా. ఇది కూడా అవును. ఆలోచించుకోవాలి. కేంద్రం ఉమ్, ఎట్లా ఉంది ఏంటి అనే దానికి కూడా ఉమ్, చూసుకోవాలి. ఓకే. నిస్సందేహంగా ఏదన్నా జరుగుతుంది అంటే మాత్రం అది ఉమ్. రాష్ట్ర వైఫల్యమేనండి. ఉమ్. ఇప్పుడు అంటే 72 నిన్న శాతం వీళ్ళు కూడా ఒక మెమోన్ అనేది ప్రెస్ రిలీజ్ చేశారు కదా సార్. మేము 52 ఎకరాల పైగానే మేము ఇక్కడ భూమి ఉంది, మీరు ఎప్పుడు వస్తారో వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని నిన్న ఒక లెటర్ కూడా విడుదల చేశారు కదా సార్. సార్ అక్కడ వచ్చేతలకి చాలా స్పష్టంగా కూడా అది వివాదాల్లో ఉందని చెప్పని మనకు పత్రికాముఖంగా కూడా తెలిసింది. ఆ ఓకే. వివాదాలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఈ రూల్ మీద ఉంటుంది. ముందుగా రాష్ట్ర ఖచ్చితంగా. ప్రభుత్వం ఇదిగో మా తరపు నుంచి ఇదిగోండి వివాదాలు ఏమి లేవు మీరు వచ్చి స్వాధీనం చేసుకోమంటే కదా వాళ్ళు వచ్చేది. అవును. ఏదో ఇచ్చాము అని చెప్పని కాకి లెక్కలు చెప్తే దానివల్ల ఏదైనా వివాదాలు ఉన్నాయంటే ఎవరున్నారు, ఆ ఓకే. దాంట్లో ఉన్న వ్యక్తులు ఎవరు, న్యాయస్థానాన్ని ఎవరు ఉమ్, ఆశ్రయించారు, ఎందుకు జరుగుతుంది ఈ జాప్యం, ఉమ్. వివరించాల్సిన బాధ్యత వీళ్ళలో ఉంది కదండి. చిత్తశుద్ధి లేదు. ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది అందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఇలా మాటలు ఎవరు నమ్మరనే ఉద్దేశంతో ప్రజల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు. వాళ్ళు అప్పుల కుప్పలుగా తయారు చేస్తున్నారు. దాని కేంద్రం కూడా తన వంతు పాత్ర పోషిస్తూ ఉంది. వాళ్ళకు కూడా ఓకే. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడం వాళ్ళకు కూడా ఇష్టం లేదు కాబట్టి ఉమ్. వాళ్ళ మీదే అందరూ ఆధారపడేలా కోరికలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈయన్ని ఇట్లా ప్రోత్సహిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఎన్నికల దగ్గరికి వచ్చేసినాయి కదా సార్. ఈ ఉమ్. సమయంలో వైఎస్ఆర్సీపీ దూకుడుగా కనిపిస్తా ఉంది. సీట్లు డిక్లేర్ చేసుకుంటా సరే, ఆ పార్టీలో ఉన్న అసమ్మతులు పక్కన పెడితే సీట్లను అయితే డిక్లేర్ చేసుకుంటా వెళ్తా ఉంది. కానీ ఇక్కడ తెలుగుదేశం, జనసేన ఇంకా నోటిఫికేషన్ గట్టిగా ఈ నెలాఖరికి వచ్చేస్తుందన్న టాక్ అయితే గట్టిగా వినిపిస్తా ఉంది. ఇప్పటికీ వాళ్ళు సీట్లు ప్రకటించకపోవడం అనేది ప్రభావం చూపదంటారా పార్టీల మీద ఈ ఎన్నికల్లో? ఏమీ చూపదండి. ఫిబ్రవరి 27 రాజ్యసభలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వచ్చేంత వరకు కూడా ఇట్లా గుమ్మరంగానే ఉంటారు. వాళ్ళ వ్యూహంలో ఉమ్, భాగం ఇది. వాళ్ళిద్దరు ఉమ్, కూడా ఎవరెవరు పోటీ చేయాలి, పోటీ చేసే స్థానాల అభ్యర్థులు ఎవరని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చున్నారు ఇప్పటి వరకు. కాబట్టి ఉమ్. ఎలాంటి ప్రభావం దీన్ని చూపదండి. కాకపోతే ఉమ్. ఏంటంటే అవతల దూకుడుగా అన్నారు మీరు. ఇప్పుడు 6 విడతలుగా ఆయన ప్రకటించాడు. ఎంతమందిని ప్రకటించాడు? దాంట్లో మార్పులు దా- చేర్పులు జరుగుతూనే ఉన్నాయి కదా. ఈ రోజు అవును. ప్రకటించిన దాంట్లో మీరు గమనించారో లేదో, వీళ్ళు అవును. పోటీ చేసేవాళ్ళు కాదు, పోటీకి ఉమ్. అభ్యర్థులుగా సమన్వయకర్తలుగా ఇచ్చారు. ఓకే. రేపు రేపు పోటీ చేసేటప్పుడు మారొచ్చు ఇందుట్లో కొంతమంది. ఉమ్. అది గమనించండి. ఇప్పుడు ఓకే. తెలుగుదేశం ఓకే. ప్రభుత్వం వాళ్ళు నిన్న ఒక 13 మందిని ఇద్దరు కలిపి ఉమ్. లోక్సభకి ప్రకటించడం కూడా జరిగింది. అంటే అది అనధికారికంగా వచ్చినా కూడా దాని మీద ఉమ్. ఎలాంటి ప్రకంపనలు అయితే లేవు కదా. అంటే వాళ్ళ అవును. శ్రేణులు ఆమోదిస్తున్నాయి అనేది అర్థమైపోతుంది కదా. వీళ్ళు ఉమ్. ప్రకటించే దానికి చూడండి ఎంత ప్రకంపనలు వస్తా ఉన్నాయో. అవును. శాసనసభ్యులు దూరం అవుతా ఉన్నారు, లోక్సభ సభ్యులు దూరం అవుతా ఉన్నారు. ఉమ్. ఉమ్. కాబట్టి వాళ్ళకేమో అభ్యర్థులు దొరకట్లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆహా. లోక్సభకి 25 మంది అభ్యర్థులు కూడా దొరకట్లే వాళ్ళకి. వాళ్ళ పరిస్థితి అలా ఉంది. అంటే ఇక్కడ తెలుగుదేశం గాని, జనసేన శ్రేణుల్లో గాని ఒక టెన్షన్, ఒక అయోమయ పరిస్థితి అయితే ఖచ్చితంగా నెలకొంది సార్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ లో చూస్తా ఉన్నాను కాబట్టి ఇంకెప్పుడు సీటు కన్ఫర్మ్ చేస్తారు, ఎవరికొకరికి ఇచ్చేస్తే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కదా. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని తట్టుకొని నిలబడాలంటే ముందు నుంచే కష్టపడాల్సిన పని ఉంది. సో ఇలా కలిసి పనిచేయాలంటే కొంత అయోమయ పరిస్థితి మాలో కూడా ఉందనేది అయితే శ్రేణుల్లో నుంచి వినిపిస్తా ఉన్న పరిస్థితి. మీరు అన్నది కొంతవరకు వాస్తవం అండి. అందుట్లో ఎలాంటి ఉమ్. సందేహం కూడా లేదు. కాకపోతే ఉమ్. ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వాళ్ళ అధినేతలు వ్యూహాత్మకంగా వాళ్ళకి ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చారు. ప్రజల్లోకి ఉమ్. ఎలా వెళ్ళాలి, ఏ అంశాలతో వెళ్ళాలని చెప్పని ఇరువురిని కలిపి పంపిస్తాను. ఇప్పుడు ఆలోచించుకోండి. ఇక్కడ ఉమ్. విడివిడిగా ఓకే. వెళ్తే రేపు పొద్దున పొరపచ్చలు వస్తాయి. కానీ ఇవాళ ఖచ్చితంగా.
ఇద్దరు కలిసే వెళ్తున్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళే కదా అభ్యర్థి అయ్యేది. అవును. కాబట్టి అంటే ఇది రేపు నిలబడాలనుకున్న నాయకుల్లో ఉన్నటువంటి ఆతృతే తప్ప శ్రేణుల్లో ఉందని అయితే నేను భావించట్లేదండి. ఓకే. ప్రజలైతే ఓకే. ఓ స్పష్టమైన అవగాహనతోటి ఉన్నారు. హ్మ్. అక్కడ సైకిల్ గుర్తు కనపడ్డా, లేదంటే గ్లాస్ గుర్తు కనపడ్డా కూడా దానికే హ్మ్. ఓటేయాలనే నిర్ణయానికి వచ్చుండారు. వాళ్ళు ఏం పట్టించుకోరు. హ్మ్. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని దించే ఆలోచనలోనే ప్రజలున్నారు. వాళ్ళ హ్మ్. దగ్గరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, అభ్యర్థులు సరైన వాళ్ళని గనక నిర్ణయించుకుంటా ఉంటే నేను హ్మ్. చెప్పినట్టు ప్రతిపక్ష హోదా కూడా ఈ పార్టీకి రాదనేది నా అభిప్రాయం అండి. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్.